అపార్ట్మెంట్ లో అందరికీ కారు ఉంది, మనకేమో ఇంకా ఈ డొక్కు బైకే. కొత్త కార్ చూడండి, తన వైఫ్ కోసమే కొన్నాడంట. ఇది ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. ఛీ! ఆగు. ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిలా కష్టపడుతుంటే కనీసం నా ఇష్టాలని కూడా పట్టించుకోవట్లేదు. నువ్వు వెంటనే రా అన్నయ్య. పట్టించుకోకపోవడం ఏంటి? మొన్నే మీకోసం హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కదా. తొక్కలో టర్మ్ ఇన్సూరెన్స్ నాకొద్దు, నా కారే కావాలి. రమ్య ఏమైందిరా? చూడన్నయ్య, పెద్ద గొడవ జరుగుతుంది. ఎప్పుడు తీసుకున్నా నాకు కారులో వచ్చాడు కదా, 6 కోట్లు అప్పు తీసుకొని కట్టలేక ఐపీ పెట్టాడు. మరి కారు ఆస్తులు అందరికీ కనపడతాయి, కానీ అప్పులే కనిపించావు. అయినా నిజం చెప్పు, బావ నిన్ను సరిగా చూసుకోవట్లేదా? రమ్య నువ్వు తప్పు. భర్త ప్రేమ తనిచ్చే గిఫ్ట్స్, ఇల్లు, కార్లో కాదు, తను తీసుకునే బాధ్యతలో కనిపిస్తుంది. బావ తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి చాలా మందికి తెలుసు, అని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తనకేదైనా జరిగితే తన భార్య పిల్లలు ఆర్థికంగా రోడ్న పడకూడదని ముందు చూపుతో నీ గురించి పిల్లల గురించి ఆలోచించాడు. కాబట్టి నెలకి 1000 రూపాయలు కట్టి తనకి ఏం జరిగినా నీ బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్లు పడేలా నిన్ను నామినీగా పెట్టాడు. మనకి కారు గీరు ఏం వద్దండి. అలా ఏం కాదు, కానీ ప్లాన్ చేసి నెక్స్ట్ ఇయర్ కొందాం రా.